ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారి మీద లేదంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐని రంగంలోకి దింపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణ స్టేట్లో సిబిఐకి ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడు ఎన్ని కేసులు దర్యాప్తు చేస్తుంది అనేది ఒక లెక్క అయితే తెలియదు. కానీ అంటే యథమర్థంగా ఎన్ని కేసులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ ఎంట్రీ ఇస్తే ఇది ఎన్నో కేసు అవుతుంది. అలానే సిబిఐ కేసు నమోదుకి ముందే కొంత గ్రౌండ్ వర్క్ దీని వెనక జరిగింది అనుకోవాలి మనం. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ ఒక డిమాండ్ చేశారు. ఏంటయ్యా అంటే, మీరు కేసీఆర్ మీద నిజంగానే కనుక మీరు శిక్ష పెట్టాలనుకుంటే సిబిఐ తడుదలకు ఎందుకు చేయకూడదు అని డిమాండ్ చేశారు. దాని తర్వాత మెల్లగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అసలు సుప్రీంకోర్టులో ఎంక్వైరీ సందర్భంగా ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే, అసెంబ్లీలో మేము సెషన్స్ పెట్టాలనుకుంటున్నాం. అసెంబ్లీ సెషన్స్లో నివేదిక పెట్టిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మేము చర్చించి మా నిర్ణయం ఏమిటి అనేది చెప్తా ఉన్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఏం జరగబోతుంది అన్నది ఆల్రెడీ ఒక లీక్ వచ్చింది. అది కన్ఫర్మ్ అయింది. ఎలా కన్ఫర్మ్ అయింది అంటే, మన అంతకుముందు ఈయన అడిగారు సిబిఐ దర్యాప్తు ఇవ్వడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే భట్టి విక్రమార్క గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందు ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పిన దానికి అనుగుణంగానే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఎస్ మేము ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక ఖచ్చితంగా దర్యాప్తు మొదలవుద్ది. అయితే ఇక్కడ ఒక అంతర్నాటకం బయలుదేరింది. అది కుమార్తె గారైనటువంటి కవిత గారు ఏం చేశారు? మా నాన్నగారి మీద కేసు పెడతారా, నాకు ఏడుపు వస్తుంది అని చెప్పకపోయినా కంటతడి పెట్టారు. ఆ అవినీతి అనకొండలు సంతోష్ రావు, హరీష్ రావే అంటూ బాంబు పేల్చారని వీళ్ళు చెప్తున్నారు. ఇది అందరూ మాట్లాడుకునేదే. కేసీఆర్ గారి చుట్టూ ఎవరున్నారు అంటే ఎవరుంటారు? కేటీఆర్ ఉంటాడు, జగదీష్ రెడ్డి ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, సంతోష్ రావు ఉంటాడు, కవిత ఉంటుంది, అందరూ ఉంటారు. ఆ దెయ్యాలు అని చెప్తుంది ఈ రెండే. ఆ దెయ్యాలని వెంటనే మల్లురావు గారు అందుకున్నారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, రాజకీయాల్లో ప్రభుత్వాల్లో అవినీతి జరుగుతుంటుంది, ప్రాజెక్టుల్లో లోపాలు కనబడుతూ ఉంటాయి, లిక్కర్ స్కామ్లో మనం అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవిస్తూ ఉంటాము, తర్వాత బయటికి వస్తాము. అయినా కూడా ఏంటంటే మాకేమీ తెలియదు అని చెప్పేసి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా మరి ఏమీ చేయకపోతే అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఆడబోయాయని ఒక సామెత ఉంది. మరి రొయ్యల మూట ఎవరు తిన్నారు? అందరూ నాన్ వెజ్ తింటారు, అందరూ వెజ్ వాళ్ళే. మరి అలా కాళేశ్వరంలో అరే కూలింది పిల్లర్లు కాదు కుంగిపోయిందని హరీష్ రావు గారు చెబుతారు. సరే, అది కుంగిపోయిందా కూలిపోయిందా తర్వాత సంగతి. ఎందుకు కూలిపోయింది, ఎందుకు కుంగిపోయిందా అన్నదానికి సమాధానం ఉంది. అసలు వాటిని రిపేర్ చేయొచ్చు కదా, రిపేర్ చేయించకుండా ఎందుకు ఆపారు అంటారు. కాంగ్రెస్ వాళ్ళ సమాధానం ఏంటి? రిపేరు చేయించకపోయినా కాళేశ్వరంతోనే ఇన్ని లక్షల ఎకరాల నీళ్లు పారించామనేది తప్పు, ఇది రుజువైంది. కాళేశ్వరం నుంచి నీళ్ళు రాపోయినా కూడా ఇన్ని లక్షల ఎకరాలు రికార్డు స్థాయిలో పండాయి అని చెప్పారంటారు. అంటే దానికి ఒక టెస్టింగ్, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని ఆపాము, అయినా పండాయి, సో దీనివల్ల లాభం లేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కానీ ఇందులో అవినీతికి బాధ్యుడిగా ఈయనే. ఎందుకంటే ముందు నుంచి చూసాం కదా, సారే వచ్చి పర్యవేక్షిస్తున్నారు అని చెప్పి నడుము మీద చేయి పెట్టుకున్నట్టు ఒక ఆకారం వచ్చింది కాళేశ్వరం మీద అని ఎలివేషన్ అయితే వేశారు కదా. మరి ఇప్పుడు అంటే మేమేం చేయలేదు. అసలు రీడిజైనింగ్ అంటేనే ప్రాణాయత చేయవాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు హెలికాప్టర్లో వెళుతూ సబితా ఇంద్రారెడ్డి గారితో, నీ జిల్లా కూడా ఇలా సస్యశ్యామలం కావాలనుకుంటున్నావా, అయితే దానికి ఒక మార్గం ఉంది అంటే వస్తాయా అన్నా అంటే నేను రప్పిస్తాను అన్నారు. అలా ప్రాణహిత చేయవెళ్ళ అనే ఒక ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగింది అని చెప్తారు. దాన్ని అప్పుడే వ్యతిరేకించారు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. నేను ఒక ప్రశ్న అడిగా ఒక ప్రెస్ మీట్లో,
మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే అంత ఖర్చుతో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారా, ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని లేకపోతే ప్రాజెక్ట్నే అంటే అదే కదా మహానుభావ నేను చెప్తుంది. అంత ఖర్చు ఎందుకు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లేదు అని చెప్పుకొచ్చారు ఆయన. సో ప్రాజెక్ట్ మంచిదే, ఉద్దేశం మంచిదే, అది చేపట్టాలి, ఎగ్జిక్యూట్ చేసే విధానమే తప్పు అనేది ఆయన అభిప్రాయం అప్పట్లో. ఇప్పుడు ఆ 25,000 కోట్లు కాస్త 80,000 కోట్లు అయింది. 80,000 కోట్ల దాంట్లోనే 1,00,000 కోట్ల అవినీతి అని ఎట్లా అంటున్నారు, ఇదొక అపహాస్యం అని చెప్పేసి హరీష్ రావు లాంటి వాళ్ళు అన్నారు. అది 1,44,000 కోట్ల ప్రాజెక్టు అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే అవినీతి కన్నా ప్రాజెక్టు ఎక్కువ ఉంటేనే అవినీతి జరిగినట్టు అనేది ఆయన వాదన. అయితే ఆ నెంబర్ కూడా చూపించుకొచ్చారు. దీంట్లో అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుదే అంతా తప్పు, వేరే వాళ్ళది కాదు. అందుకే మా నాన్న రెండోసారి ఆయనకు మంత్రి పదవి లేదు అంటదేమో కవిత గారు. దీనికి ముందే అసలు కవిత గారిని ఫామ్ హౌస్కే రానియట్లేదు, ఎందుకంటే ఆమె చేసిన పని అలాంటిది, కాంగ్రెస్లో కలవాలనుకుంది, అందుకే బయటపడింది కాబట్టి దగ్గర రానియట్లేదు అంటారు కొంతమంది. ఎలాగైతేనేమో తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మీద ఒక ఈగ కూడా వాలనీయటానికి సైన్స్ అని జనం ఈరోజు హేళనగా నవ్వుకునే స్థితికి తీసుకొచ్చారు. ప్రజలే దింపారు వాళ్ళని. వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలకి ఇది ప్రతిఫలం అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాళ్ళు ఏం చేశారు అనేది ఏ రోజుకి రుజువైనా కాకపోయినా అహంకారపూరిత ధోరణిలో వ్యవహరించారన్నది మాత్రం అందరికీ తెలిసిందే. మనకి ఈ మధ్యకాలంలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే లాజికల్గా ఉంటుంది కాబట్టి కొంతమంది ఫాలో అవుతారు. అదే సమయంలో ఒక పార్టీకి మద్దతుగా ఇంకొక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడటం అది తప్పని కాదు, ఒప్పని కాదు, కానీ అదేమో నేరం కాదు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు కూడా బీఆర్ఎస్కే మద్దతుగా కవిత గారి వాదనకి వ్యతిరేకంగా ఉన్నారంటే ఈవిడ్ని దూరం పెట్టారనేది అర్థమవుతుంది. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఇదంతా పెద్ద నాటకం, కేసీఆర్ గారికి ఏం తెలియదు అనిపించడానికి ఏమి చేత మాట్లాడిస్తారంటారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అయితే ముందు నేను అన్నాను కదా, అన్నీ జరిగిపోతుంటే చేసిన వాళ్ళు కానీ దానికి బాధ్యులుగా ఉండాల్సిన వాళ్ళు కానీ అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మాకు తెలియదు మాకేం పని అంటారు. ఈవెన్ మనం కొద్దిగా ఓపెన్గా మాట్లాడుకుంటే లిక్కర్ సేల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నాకేం సంబంధం, వాడెవడో ఇస్తే ఈ పాలసీ మేము తీసుకొచ్చాం ప్రజల కోసం, అసలు అవినీతే లేదు దాంట్లో ఏంటి అంటారు. కరెక్టే, కానీ కొన్ని ప్రశ్నలు వినిపించినప్పుడు వాటికి సహేతుకమైన ఆన్సర్లు మనం కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన ఏమీ అక్కడ దాకా రాలేదు కాబట్టి వచ్చినప్పుడు ఆయన సమాధానం ఇవ్వచ్చు. కానీ దాంట్లో రీజనింగ్ తీసినప్పుడు వాళ్ళు చూపించగలిగే ఏకైక ప్రశ్న ఏంటంటే డిజిటల్ చెల్లింపులు ఎందుకు వద్దన్నారు అని. కానీ కోర్టులో అట్లాంటివి వెళ్తాయా, డబ్బులు కాజేశారా లేదా అన్నది వేరే డిబేట్. డబ్బులు కాజేశారు, వీళ్ళే కాజేశారు అంటే అప్పుడు ఎవరెవరు ఎంత డబ్బులు కాజేశారో ఏ విషయాలు కాజేశారో మేమో చెప్తాం, అది కాదు విషయం. కానీ ఇలాంటిదే ఒక లిక్కర్ సేల్స్ దాంట్లో అరెస్ట్ అయిన కవిత గారు ఈరోజు మా తండ్రి గారికి ఏమీ తెలియదు అంటున్నారు. సహజమేమది. అలాంటి ఒక సహజమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మన రాజకీయాల్లో సహజమైనప్పుడు ఈవిడ కంటతడి పెట్టడాన్ని కానీ ఇంకో దాన్ని కానీ ఎవరు నమ్ముతారు? ఆమె ఒక ప్లాన్ వేసుకున్నారు, కొంతమందిని తీసుకొని కాంగ్రెస్లో కనుక జాయిన్ అయితే మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని ఒక తీవ్రమైన ఆరోపణ ఏబిఎం చేసింది, ఆంధ్రజ్యోతి పత్రిక చేసింది. మరి దాన్ని ఖండించకుండా ఊరికి మీడియానా ఇదని రుసరుసలాడి శాపనార్థాలు పెడితే అది వాస్తవమా కాదా అనేది చెప్పాలి కదా. రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో అయినా కలుస్తుంది. విలీనం గురించి చాలా వార్తలు చెప్పారు సీఎం రమేష్తో సహా, ఇప్పుడు ఏమి రాసిన లేఖ సహా. ఇంత గందరగోళ పరిస్థితుల్లో కవిత గారి కంటతడికి ఎవరు వాల్యూ ఇస్తారు చూద్దాం.